ఐపీఎల్ 2025ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 175 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ తన క్లాస్ చూపించాడు. కేకేఆర్ బౌలర్లను కింగ్ కోహ్లీ ఓ ఆట ఆడేసుకున్నాడు. విరాట్ మరో ఓపెనర్ ఫిల్ స్టాల్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడు. విరాట్ 36 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీకి ఇది 55వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా టీ20 ఫార్మాట్లో 400 మ్యాచ్లు ఆడిన 3వ భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. రోహిత్ శర్మ 448, దినేష్ కార్తీక్ 412 తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా భారత్ తరపున 125 మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఆర్సీబీ తరపున 268 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో కేకేఆర్పై 1000 పరుగులు మైలురాయిని అందుకున్న 3వ క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. కేకేఆర్పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్ 28 ఇన్నింగ్స్లో 43.72 సగటుతో 1093 పరుగులు చేశాడు. 2వ స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్ మ్యాన్ 30 ఇన్నింగ్స్లో 39.62 సగటుతో 1070 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 4 జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా విరాట్ రికార్డులకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లపై 1000కి పైగా రన్స్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.